2 మినిట్స్‌లో మ్యాగీ చేసుకోవడం నాకస్సలు ఇష్టం లేదు. కానీ మీకు మాత్రం 2 మినిట్స్‌లోనే చూపిస్తాను. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 మినిట్స్‌లో మ్యాగీ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మైదా పిండిని వాటర్‌లో కలుపుకొని తిన్నట్టే అన్నమాట. అసలు ఈ రెడీమేడ్ నూడిల్స్ తినడమే ఒక తలనొప్పి అనుకుంటే 2 మినిట్స్‌లో చేసుకొని జస్ట్ మసాలాలో నీళ్లు కలుపుకొని తింటే అస్సలు అన్‌హెల్తీ అన్నమాట. సో ఈరోజు మంచిగా వెజ్జీస్ యాడ్ చేసుకొని హెల్తీగా ఈరోజు మ్యాగీ చేసుకోబోతున్నాను. సో ఇది ఇప్పి మ్యాగీ కాదు. సో ఫస్ట్ అయితే దానికోసము పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక టొమాటో కూడా. అండ్ మన మసాలాస్ వస్తాయి కదా ఈపీలోకి, ఆ మసాలాస్ కూడా చక్కగా సెపరేట్ చేసేసుకున్నాను. అయితే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని అది బాయిల్ అయ్యేలోపు కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్‌తో ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, మన నూడిల్స్ కేక్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని చక్కగా మెత్తగా అయ్యే వరకు ఒక 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాను. తర్వాత స్ట్రైనర్ తీసేసుకొని దాంట్లోకి ఇదంతా స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని కోల్డ్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం. ఇందాక మనం ఆయిల్ వేసాం కదా అది కూడా స్టిక్ అవ్వకుండా ఉండడానికి. కానీ ఇలా కూడా చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక టీ స్పూను. నెక్స్ట్ మన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగాను కదా అది వేసుకున్నాను. వెల్లుల్లి అండ్ టొమాటో ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు అన్ని ఈ మూమెంట్ లోనే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాస్, అది కూడా ఇవి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక వేసేసుకోండి, చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అండ్ మనం మ్యాగీ ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ తీసి నేను పక్కన పెట్టుకున్నాను. ఆ వాటర్ ని దీంట్లో వేస్తున్నాను. నాకెందుకంటే నాకు డ్రైగా తినడం ఇష్టం లేదు. సో అందుకని కొంచెం సాసీగా ఉండడం కోసం నేను ఏ సాసెస్ వాడట్లేదు. ఇదే సరిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకోండి వెజ్జీస్ లోకి మీకు కావాలంటే. ఇందాక మనం నూడిల్స్ లో వేసాం కదా, నాకైతే అది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా అది వేసేసుకోవాలి. అండ్ నిమ్మకాయ పిండుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. సో నా దగ్గర ప్రెసెంట్ కొత్తిమీర అవైలబుల్ గా లేదు, మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. అంతే, సింపుల్ గా హెల్దీగా ఈజీగా అయిపోతుంది. 2 మినిట్స్ కాదండి, ఒక 12 మినిట్స్ కేటాయించండి సరిపోతుంది అనమాట మ్యాగీ. అండ్ ఎప్పుడైనా సాసెస్ తో కాదు మ్యాగీ ఆర్ నూడిల్స్, మీరు ఇలా ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి. ఈ మ్యాగీ ఎలా టర్న్ అవుట్ అయిందో నాకు మాత్రం కమెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు. అండ్ ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్